అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మెయిన్ హ్యాండిల్స్ ఏదైతే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి పోషిస్తున్నాడు, 5 రూపాయలు పేటీఎం ఇచ్చి, వాళ్ళందరూ పెమ్మసాని గారి మీద, పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంట్ ఎంపీ, ఎంఓఎస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్గా కేంద్ర మంత్రి లెవెల్లో ఉన్నారు. ఆయన మీద విపరీతంగా రెచ్చిపోతా ట్వీట్ చేస్తున్నారు. ఏమనంటే అసలు పెమ్మసాని అంటే ఎవడో తెలీదు, ఆయనకి 3,40,000 ఓట్ల మెజారిటీ ఎలా వచ్చింది ఏంటి అని మాట్లాడుతున్నారు. పెమ్మసాని అంటే బేసిక్గా ఈ పేటీఎం కుక్కలకి తెలియకపోయి ఉండొచ్చు. ఆయన ఎవరో తెలియకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు 2014లో సీట్ ఇస్తానన్నాడా, 2019లో సీట్ ఇస్తానన్నాడా, రాజ్యసభకు పంపిస్తానన్నాడా అనే దాని మీద మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఆయన ఎవరో తెలీదా? అసలు ఆయన ఎవరో తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 4 క్యాండిడేట్లను మార్చాడు పెమ్మసాని గారి మీద. చివరికి పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే కిలార్ రోసేని తీసుకెళ్ళి ఆయన మీద క్యాండిడేట్గా వేసాడు. ఆయన వద్దురా బాబు అని అంటే వేసాడు. మీ అంబటి రాంబాబుని అడగండి పెమ్మసాని అంటే ఎవరో చెప్తారు. ఆయన ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ సంవత్సరం 2 నెలల్లో గుంటూరు పార్లమెంట్కే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఏం చేశాడు అనేది కావాలంటే లెక్కలతో సహా తీసుకొని చూడండి. ఆయన క్వార్టరీ మొత్తంలో, ఆయన ఆఫీస్ మొత్తంలో ఒక్క పనికి ఒక్క పావలా ఒకరు తీసుకున్నాడు అని మీకు నిరూపించే దమ్ముంటే చెప్పండి. 2019 ఎన్నికల్లో ఎంతమంది గెలిచారు? వైసీపీ నుంచి 22 మంది గెలిచారు. అనామకులు కూడా గెలిచారు. ఎలా గెలిచారు? వాళ్ళకి అంతంత మెజార్టీలు ఎక్కడి నుంచి వచ్చినారా? అసలు నందిగం సురేష్ అనే వ్యక్తి ఎవడు? ఆడేమన్నా సమాజాన్ని ఉద్ధరించినోడా? ఆడిని అమరావతి నుంచి తీసుకొచ్చి బాపట్ల పార్లమెంట్లో ఎంపీగా నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఎవడో కూడా ఎవడికి తెలియదు అప్పటిదాకా. ఆడికి విపరీతమైన ఎలివేషన్స్ ఇచ్చారు మీరు. సామాన్యుడికి టికెట్ ఇచ్చాడు. నాడు గతంలో చేసిన దుర్మార్గాలన్నింటినీ మర్చిపోయి ఆ సామాన్యుడికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చాడు కదా అని చెప్పి ఆ వేవ్లో 16,000 ఓట్లతో గెలిచాడు. ఆడు ఎవడని గెలిచాడు? బాపట్ల పార్లమెంట్లో రేపల్లె తెలుగుదేశం పార్టీ గెలిచింది తెలుసా మీకు? బాపట్ల వైసీపీ గెలిచింది. చీరాల్లో కర్ణం బలరాం గారు గెలిచారు. పర్చూరులో ఏలూరు సాంబశివరావు గారు గెలిచారు. అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ గారు గెలిచారు. 7 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ 23 మందిలో 4 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు 2019లో గెలిచింది. అట్లాంటి పార్లమెంట్లోనే నందిగం సురేష్ అనే వాడు గెలిచాడు. ఆ గెలవడానికి వెనకాల చాలా కారణాలు ఉన్నాయి, తీసి పక్కన పెట్టండి. అసలు పెమ్మసాని అనే అంత మొగోళ్ళు అయ్యారా మీరు? ఈవీఎం స్కామ్ అంట. ఈవీఎం స్కామ్ అనేది కొత్తగా తెర మీదకి తీసుకొచ్చారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల గురించి మాట్లాడితే ఏం మాట్లాడాడు? బుర్రలుండే పనిచేతనే మీకు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కళ్ళన్నా బటన్ నొక్కితే వివిప్యాట్లో స్లిప్పు వేరేది వచ్చిందని కంప్లైంట్ ఇచ్చారా? ఎవరన్నా నేను ఒకళ్ళకి ఓటేస్తే ఇంకొకళ్ళకి ఓటు పడిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారా? ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కంప్లైంట్ ఇవ్వలేదు కదా. మరి ఇట్లా ఈవీఎంల మీద పిచ్చిగా మాట్లాడటం కరెక్ట్ కాదు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒకసారి మీరు నెమరు వేసుకోండి, లేకపోతే వీడియోలో చూడండి, ఇప్పటికీ ఉన్నాయి యూట్యూబ్లో. ఓకే, మరి 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఫామ్ చేయడం, ఆ కూటమిలో నిలబెట్టిన వాళ్ళలో 21 మంది గెలవడం జరిగింది. ఈ విషయం కూడా మీరు పర్టికులర్గా అర్థం చేసుకోండి. మీరు ఓడిపోవటం వెనక ఆత్మ విమర్శ చేసుకోండిరా, ఎందుకు ఓడిపోయారో తెలుసుకోండిరా. జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పేరుతో చేసిన స్కాములు, ఇసుకతో చేసిన స్కాములు, లిక్కర్లో చేసిన స్కాములు, వీటన్నిటితో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, చెత్త పన్ను, రాష్ట్రంలో ఒక కంపెనీ తీసుకొచ్చి పెట్టిన దాఖలాలు లేవు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఇవ్వలేదు, ప్రతి మండలానికి కోల్డ్ స్టోరేజ్ అన్నాడు, 4,000 కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి అన్నాడు, 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నాడు. కనీసం రైతులకు సంబంధించిన పంట కాలువలు బాగు చేసిన పాపాన పోయాడా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో? కనీసం గుర్రపు డెక్క తొలగించిన పాపాన పోయాడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో? రాష్ట్రంలో అభివృద్ధి లేదు, రోడ్డులు లేవు, కంపెనీలు వచ్చింది లేదు, ఉపాధి అవకాశాలు లేదు, సిపిఎస్ రద్దు అన్నాడు, ఏమీ లేదు. చివరికి స్కూల్ టీచర్లను తీసుకొచ్చి, అందరికి చదువు చెప్పే స్కూల్ టీచర్లను తీసుకొచ్చి వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కర్ణుడి చావుకి కోటి కారణాలని జగన్మోహన్ రెడ్డి హయాంలో కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా స్వేచ్ఛనివ్వాల, వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో సమస్యలు చెప్పుకోవడానికి కూడా అపాయింట్మెంట్లు ఇవ్వాల. ఇన్ని దారుణాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడరు బూతుల దగ్గర కనీసం పని చేయకపోతే
ఎవడు పని చేశాడు సరిగ్గా చెప్పండి. 2019లో పని చేసినట్లుగా 2024లో ఎందుకు పని చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆ ఓన్ క్యాడర్లో ఉన్న వ్యతిరేకత. ఆ విషయాలు అర్థం కాకుండా పెమ్మసాని ఎవరో తెలియకుండానే అట్ట గెలిచాడు ఎవడో తెలియకపోతే 4 సార్లు 4 క్యాండిడేట్లు ఎందుకు మార్చాడు చెప్పండి మీ వాడు. ఊరికే పిచ్చిగా మాడొద్దు. అసలు నిజంగా ఈవీఎం స్కామే జరిగితే జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడా, అవినాష్ రెడ్డి గెలిచేవాడా, మిథున్ రెడ్డి గెలిచేవాడా? ఏం మాట్లాడతారు అర్థం పర్థం లేకుండా? పిచ్చివాగుడు. మీ మీద ఉన్న వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన వ్యతిరేకత గ్రామ స్థాయిలో వచ్చింది. అది మీరు అవుననుకున్నా కాదనుకున్నా ఇదైతే నిజం. గ్రామ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి ఎమ్మెల్యేలకి ఏమన్నా ఒక మాట చెప్పుకోవడానికి, గ్రామంలో ఈ పని కావాలని చెప్పడానికి కూడా వాళ్ళు అందుబాటులో లేరు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకేం అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు కదా. నందిగం సురేష్కి పదవి, జోగి రమేష్కి పదవి, తురకా కిషోర్కి పదవి, స్కాములు చేసిన వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని బూతులు తిట్టిస్తే లేచిన కానించి పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని తిట్టడం, బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడడం, బోషడీకేకి అర్థాలు చెప్పడం, ఇట్లాంటివి చేస్తే వచ్చినాయి ఎన్ని 151లో 5 పోయి 11 వచ్చినాయి. ఇదంతా తెలుసుకోకుండా వాళ్ళు ఏదో తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక స్క్రిప్ట్ పంపిస్తే ఎవరో తెలియకుండానే 3,40,000 మెజారిటీ వచ్చింది అని కాపీ పేస్ట్ చేసి ట్వీట్లు వేయటం కాదు. గుర్తుపెట్టుకోండి, రాజకీయం అంటే అంతా మీ అన్నకు నచ్చినట్టుగానో రాజారెడ్డి రాజ్యాంగమో నడవట్లే ఇక్కడ. ఊరికే ఎందుకురా పిచ్చి వాగడంతా వాక్కుంటారు ఆ సోషల్ మీడియాలో కూర్చొని. ఏముంది, గుడ్డగాల్చి మొహాన్ వేయటమే కదా, మనకు వచ్చిన కంటెంట్ కాపీ చేద్దాం, పేస్ట్ చేద్దాం. ఎంతమంది రా ట్వీట్ వేసింది ఒకసారి చూసుకోండి. పెమ్మసాని ఎవడో ఎవడ్డో తెలియదు అంట. కేంద్ర మంత్రిని పట్టుకొని ఎవడ్డోనా? ఇందుకు కదా మేము జగన్ ఆడు ఈడు అంటుంది. మేమంటేనేమో కుక్కలు ఏడ్చినట్టు ఏడుస్తారు, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆడంటావు ఈడంటావని. మీరు చేసేది ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ ఏ రకంగా హిమ్లేట్ చేస్తున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎంత దారుణంగా హిమ్లేట్ చేశారు మీరు గత 5 సంవత్సరాల పరిపాలనలో. జోగి రమేష్ అనేవాడు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి రాడ్లు తీసుకొని మనుషులను తీసుకొని వెళ్ళాడు. తురకా కిషోర్ అనేవాడు బొద్దా వెంకన్న గారు, బోండవమ్మ గారు కారులో ఉంటే రాడ్డు తీసుకొని పొడిచింది మీ అందరికి గుర్తుందా? ఆ రోజా, అంబటి రాంబాబు, పేరు నాని వీళ్ళందరూ ఎంత రచ్చిపోయారు అధికారంలో ఉండగా. కొడాల నాని గారి గురించి అసలు చెప్పాలా? ఇట్లాంటి వాళ్ళందరిని పక్కన పెట్టుకుంటే 11 వచ్చినాయిరా, మళ్ళీ వాళ్ళనే పక్కన పెట్టుకుంటే 1, 2 వస్తాయి ఈసారి. పెమ్మసాని ఎవడో తెలియదంట. కడప జిల్లాలో ఉన్న గండికోటకే 77 కోట్ల నిధులు తెచ్చాడు ఆయన పెమ్మసాని అంటే. సూర్యలంక సముద్ర తీరానికి దాని డెవలప్మెంట్ కోసం, ఆ టూరిజం ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం 100 కోట్లు కేటాయింపు చేశాడు. ఆంధ్ర రాష్ట్రానికి PMGSY కింద కొన్ని కోట్ల రూపాయల డబ్బులు వస్తే వాటిలో దాదాపుగా 60% గుంటూరు పార్లమెంట్ అభివృద్ధికి తీసుకెళ్లాడు. ఎవరు ఏ సమస్య చెప్పినా కేంద్ర మంత్రులందరితో కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టిన బకాయిలను కూడా మళ్ళీ తీసుకురావడానికి విపరీతంగా కష్టపడిన వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రాజెక్టుల్ని ఆయనే స్వయంగా తీసుకొని, ఆయనే మినిస్టర్లను కలిసి, ఆయనే రిప్రజెంటేషన్లు ఇచ్చి ఆ ప్రాజెక్టులన్నీ ఏ విధంగా తీసుకొస్తున్నాడో ఆయన వీడియో రూపంలో తెలియజేస్తున్నాడు ప్రతి ఒక్కరికి. కార్యకర్తలను ఎలా చూసుకోవాలో, తెలుగుదేశం పార్టీ నాయకులను ఎలా చూసుకోవాలో, ప్రతి ఒక్కరితో ఏ విధంగా మాట్లాడాలో రెస్ట్ లేకుండా ప్రజా జీవితంలో ఉంటున్నాడు కాబట్టి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి ఆయన తల వంచి నిరంతరం ప్రజల కోసం ఆయన పనిచేస్తున్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రజలు మీకు 11 సీట్లు ఎందుకు ఇచ్చారో సిగ్గుతో బుర్రబెట్టి ఆలోచించుకోండి. ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు ఓడిపోవటం వెనక ఎన్ని కారణాలు ఉన్నాయో ఆత్మవిమర్శ చేసుకోండి. అంతేగాని గొడ్డగాల్చి మొహానేసే రాజకీయాలు చేయగాకండి. ఆ జగన్మోహన్ రెడ్డి వారానికి ఓ రోజు వస్తాడు, లేకపోతే 15 రోజులకు ఒకసారి వస్తాడు తాడేపల్లికి. ఆ తాడేపల్లి కొంప నుంచి వచ్చిన ప్రతి స్క్రిప్ట్ని మీ ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద పడితే వాళ్ళ మీద అవాకులు చవాకులు పేలితే చూస్తా ఎవ్వరు ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. మరి జగన్మోహన్ రెడ్డికి 151 వచ్చిన రోజు అడగలేదే? 70,000 మెజార్టీలు, 80,000 మెజార్టీలు, 90,000 మెజార్టీలు ల్యాండ్ నుంచి వచ్చినాయి, లక్షల మెజార్టీ ల్యాండ్ నుంచి వచ్చినాయని అడగలేదే? తిరుపతి ఎంపీ గురుమూర్తికి 2,30,30,000 మెజార్టీ ఎక్కడి నుంచి వచ్చిందిరా మొన్న ఎలక్షన్లో? చెప్పండి. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగితే ఆయన కూడా ఓడిపోవాలి కదా, ఎందుకు గెలిచాడు? సిగ్గు శరం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ఈవీఎంల మీద అనుమానాలు ఉంటే మీరు వాగటం కాదు, ఆ జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టి, ఆ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోబెట్టి రికార్డెడ్ ప్రెస్ మీటే వదలండి, బీజేపీ ప్రభుత్వం ఈవీఎం స్కామ్ చేసింది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి చాలు. ఎందుకు ఇవ్వట్లేదు? మీ చేత, అన్నాకాని వాళ్ళ చేత, 5 రూపాయలు పేటీఎం వాళ్ళ చేత ఎందుకు ఇట్లా వాగిస్తాడు? జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా వచ్చి మాట్లాడమనండి. నరేంద్ర మోడీ, అమిత్ షా, ఈ బీజేపీ ప్రభుత్వం అంతా కలిసి ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టుకొని వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్లు చేస్తే మేము ఓడిపోయామని చెప్పమనండి డైరెక్ట్గా. జగన్మోహన్ రెడ్డిని దమ్ముంటే, అంత ధైర్యం ఉన్నాడైతే. మా ఓడి పులి, మా ఓడి సింహాలని ఎలివేషన్లు ఇస్తారు కదా మీరు. ఏమైంది అది? ఊరికే 5 రూపాయలు అకౌంట్లో పడుతున్నాయి కదా, పేటీఎం ఇస్తున్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే ప్రతిదానికి మూల్యం చెల్లించుకునే రోజు వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అరే ఓడిపోయిన దానికి మైండ్ పెట్టి ఆలోచించండి రా అంటే పెమ్మసాని ఎట్ట గెలిచాడు, పెమ్మసాని ఎట్ట గెలిచాడు. రండి గుంటూరులో
నియోజకవర్గాలు ఉన్నాయి గుంటూరు పార్లమెంట్లో. ఆ 7 పార్లమెంట్లోకి వెళ్ళి అయ్యా నువ్వు ఎవరు కొట్టేసావు అని అడిగి వెళ్ళి పెమసాని బాగా పనిచేస్తున్నాడు లేదని అడుగు. గుంటూరు రూపురేఖలే మారిపోతాయి ఈ 5 సంవత్సరాల లోపు. చూస్తూ ఉండండి. అది చూసి తట్టుకోలేక శంకర్ విలాస్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి 7 ఆర్ఓబీలు తీసుకొచ్చాడు ఆయన, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు. ఆయన ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వడం కోసం ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తున్నాడు. డ్రైనేజ్ వ్యవస్థను బాగుపడటం కోసం ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తున్నాడు. గుంటూరులో ట్రాఫిక్ కంట్రోల్కి కూడా ఆయన ఇనిషియేషన్ తీసుకొని పని చేస్తున్నాడు. అసలు గుంటూరు జిల్లా అభివృద్ధి అనేది ఆంధ్ర రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంచడానికి ఆయన నిరంతరం కష్టపడుతున్నాడు. మీరు అవునన్నా కాదన్నా ఇదైతే నిజం. పిచ్చి పిచ్చిగా ఆయన మీద అంటారు మీరు మాట్లాడుకునేది. చెప్పలమా పిచ్చా అంటారు మీకు వేస్ట్ ఫెలోస్. తెలుసుకోండి, నిజాలు తెలుసుకోండి ఫస్ట్. ఎట్ట గెలిచాడు అంటే జనాలు ఓట్లు వేస్తే గెలిచాడు. వైసీపీ వాళ్ళకి కానీ ప్రభుత్వానికి కానీ లేదా ఎలక్షన్ కమిషన్కి కానీ ఒకనన్నా కంప్లైంట్ ఇచ్చాడా? ఏమంటే మేము ఫ్యాన్ గుర్తు కోటేస్తే వివిప్యాట్లో సైకిల్ సింబల్ వచ్చిందని ఒక్కనన్నా కంప్లైంట్ ఇచ్చినోడు ఉన్నాడంటారా? ఇడియట్స్. ఊరికే ఇష్టం వచ్చినట్టు మొరగగాకండి, చాలా ఇబ్బంది పడతారు. ఆలోచన చేసి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, దేని గురించి మనం పోస్ట్ చేయాలి. మనకి ఆఫీస్ నుంచి కొన్ని 100 పోస్టులు వస్తాయి, వాటిని ఏట్లో కాపీ పేస్ట్ చేయాలి, ఏట్లో చేయకూడదు అనేది విచక్షణతో మెలగండి. మరి మైండ్ తక్కువ ఉండబాకండి బేవర్స్ ఫెలోస్ లాగా. ఉంటా, బై.